ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలల మైదానంలో జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాల రాటా కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. జనవరి 9న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 12న ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరవుతారన్నారు తెలిపారు. సంక్రాంతి సంబరాలను ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, వాటితో పాటు మన ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో పాటు వందే మాతర గీతం ఉత్సవాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి, వాజ్పేయి శత జయంతి ఉత్సవాల ఆవశ్యకతను తెలియజేసేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. గత 2 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ మరొకసారి కొనసాగించాలని, విశాఖ వాసులకి వినోదాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను మరి ఇక్కడ ఒక వేదికగా చేసి చూపించాలని చెప్పి చేసిన ప్రయత్నం సఫలీకృతమైన దృష్ట్యా పెద్ద ఎత్తున ఈసారి కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం జరిగింది. ఈసారి సంక్రాంతి విశాఖపట్నంలో, అందులో ఏయూ గ్రౌండ్స్లో ముందుగా రానుంది. పండుగ 14, 15, 16 తారీఖుల్లో తేదీలో అయినప్పటికీ ఈ కార్యక్రమాలని ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించడం జరుగుతోంది. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు సాంప్రదాయాలకు మారుపేరైనటువంటి గౌరవ వెంకయ్యనాయుడు గారు మరి 9వ తేదీ శుక్రవారం ఈ మొత్తం కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరవటం జరుగుతుంది. అలాగే ఈ నెల 12వ తేదీ గౌరవ గవర్నర్ ఒడిస్సా కంభంపాటి హరిబాబు గారు, వారిక్కడ గతంలో విశాఖపట్నం వాసే కాకుండా విశాఖ పార్లమెంటు ప్రతినిధిగా సేవలందించినటువంటి కె హరిబాబు గారు కూడా ఈ కార్యక్రమాలకి హాజరవటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రముఖ ప్రజాప్రతినిధులు కాకుండా అలాగే స్థానిక ఎంపీలను, ఎమ్మెల్యేలను, అలాగే ఇతర ప్రజాప్రతినిధులను, అలాగే ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా ఈసారి భాగస్వామ్యాలని చేసే ఒక చిన్న ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. అనేక మంది కళాకారులు ఇక్కడ ఈ వేదిక నుంచే, ఏయూ గ్రౌండ్ నుంచే దీనిలో పార్టిసిపేట్ చేయనున్నారు. గత సంవత్సరం కూడా కారుణ్య గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉర్రూతలూగించారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని. అదే విధమైనటువంటి వినోదాన్ని తప్పనిసరిగా మరొకసారి కారుణ్య గారు, ఇతర అనేక మంది సింగర్స్ కూడా రానున్నారు. ప్రముఖ సింగర్స్ అయినటువంటి మోహన భోగరాజు గారు కానివ్వండి, రోహిత్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది, అలాగే ప్రముఖ సినీ నటులు, సినిమా స్టార్, సూపర్ స్టార్ ఒక సమయంలో అయినటువంటి సుమన్ గారు కూడా ఈ కార్యక్రమాలకి రోజు రావటం జరుగుతుంది. ఇంకా అనేక మంది కళాకారులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. గత 2 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ మరొకసారి కొనసాగించాలని,